హాయ్ అండి సతీష్. మరి ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది అయితే మనకు క్లారిటీ వచ్చేసింది. అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో జరుగుతున్న ఈ అన్అఫీషియల్ ఓటింగ్ అంతా చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్పేస్తే, అట్లాగే హౌస్లో మనకి ఈరోజు శనివారం ఎపిసోడ్ కాస్త చూపిస్తారు, కానీ బీభత్సమైన గొడవలు మరి నెక్స్ట్ లెవెల్లో జరిగిందంట. అదర్ డేస్లో అయితే కంటెంట్ ఎక్కువ చూపిస్తారు, కానీ ఇక్కడ వీకెండ్ హోస్ట్ తలకి ఎపిసోడ్ అంతా ప్రాసెస్ పంచైతే ఉంటుంది కనుక ఎంత చూపిస్తారో తెలియదు. కానీ దానికి సంబంధించి లీక్స్ అప్డేట్స్ అన్నీ కలిపి మనకు వీడియో అప్లోడ్ చేస్తా, మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్ అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. ఎవ్రీడే మీకు ఇప్పటికే ఈ సీజన్ ఈ 1 వీక్లో చూసి ఉంటారు కదా, కంటెస్టెంట్స్ ఎంట్రీ నుంచి అనేకమైన అప్డేట్స్ ఎవ్రీడే నేను చాలా ఎర్లీగా షేర్ చేసుకుంటున్నా. ప్రియా అండ్ డీమాన్ గొడవ గురించి కావచ్చు, ఎవ్రీడే. మరి అలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మనం చూడాలంటే మీ నుంచి నేను కోరేది ఏంటంటే, ఒక లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ అది. అట్లాగే మీకు ఏ ఒపీనియన్ అనిపిస్తుంది, ఆటగాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, రివ్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని. మనకి ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ 9 మందిలో ఫస్ట్ ప్లేస్లో తనూజనే ఉంది. ఈ వీక్ అంతా ఆమెకు వచ్చినంత పాజిటివిటీ కానీ సింపతి కానీ వేరే కంటెస్టెంట్కి రాలేదు అనే చెప్పాలి. పాయింట్ మాట్లాడుతుంది. అనవసరంగా ఊరికి అరుపులు, కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలి, ఎట్లంటే గోళ రచ్చ రంబోలు అయితే లేదు. మ్యాక్సిమం పాయింట్ చెబుతుంది, ఆర్గ్యుమెంట్ చేస్తుంది, డిఫెండ్ చేసుకుంటుంది. ఇంకా తన వరకు వస్తే ఊరికి అన్నింటిలో లొల్లి పెట్టుకొని ఆ పంచాయతీ లేకున్నా కానీ తన వరకు వస్తే మరీ సమాధానం చెప్పలేకపోతే ప్రెజర్ ఎక్కువైపోతే ఏడుస్తుంది. అంతే తప్ప ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అయితే కాదు. అయితే ఈ అమ్మాయికి ప్రధానంగా అడ్వాంటేజ్ కూడా ఎందుకు వచ్చింది ఓటింగ్ అంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ సీరియల్ ఆర్టిస్ట్గా దాంతోపాటు ఈ కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం కూడా ప్లస్ అయ్యింది. ప్రతి సీజన్లో కూడా కిచెన్ నుంచి ఎక్కువ కంటెంట్ జనరేట్ అవుతుందో ఆ ఏరియా అలాంటిది, మంటలు పుట్టించే ఏరియా. ఈ సీజన్లో ఏ సీజన్లో లేనంతగా ఆ కిచెన్లో ఉంటూ ఈమెకు వచ్చినంత పాజిటివ్గా అది వైబ్రేషను ఎవరికి ఇంతవరకు రాలే. అక్కడ రీజన్ ఏంటి, లాజిక్ ఏంటంటే, అన్నీ వండుతున్నా ఆవిడ నోట్లో పెట్టి తినుకున్న పరిస్థితి అయితే లేకపోయా. బయట ఇప్పుడు రియల్ సొసైటీలో ఉన్నట్టే పని అంతా చేసి వంట చేసేసి వెళ్ళిపోయి హౌస్లో ఉండాలి. వాళ్ళకి బయట నుంచి తెప్పించుకుని క్యారేజ్ తినుకుంటూ రావడంతో ఖచ్చితంగా ఆవిడకైతే ఒక సాఫ్ట్ కార్నర్ బయట వచ్చినట్టుగా వచ్చేసింది. ఇంకా సో పైగా అందరూ ఆవిడ ముందే ఆవిడ వండినవన్నీ సపామని తింటూ, ఆవిడకి పాప నేను చూసాం కదా, పవన్ కళ్యాణ్ నిన్ను ఫ్రూట్ సలాడ్లోకి పెట్టుకొని టపా తింటుంటే, రీతు చౌదరి ఈ అమ్మాయి, 2 ఆడపిల్లలు ఉన్నారు, కనీసం ఒక పండు మొక్క తింటావని కూడా అనవా. మొన్నాళ్ళకే కాఫీ విషయంలో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే ఆడియన్స్ సరే ఆ భరణి ఈ అమ్మాయి ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు, వండి పెడతా ఉన్నారు, వాళ్ళు తింటూ వంకలు పెట్టడం, ఉప్పు లేదు, ఆయిల్ ఎక్కువైంది, ఫ్రై చేయమంటే కర్రీ వండమంటే సూపు చేసి ఇట్లా వంకలు పెడతా ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉండేవరకనే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది అనేది అయితే వచ్చింది. సో తనూజకి అయితే ప్లస్ అయ్యింది. ఇంకా అన్నింటికి మించి ఏంటంటే మాస్క్ మ్యాన్ ఒక పగబట్టేశాడని చెప్పొచ్చు. అది కూడా సానుభూతి అయితే వర్కౌట్ అయింది. అయితే ఇక్కడ సానుభూతి ప్రతి సీజన్లో నేను చెబుతా, ప్రతిసారి కూడా అది వర్కౌట్ అయిపోతే అసలు ఎందుకు ఇతడు ఎలా వచ్చాడు, ఎలా అనుకున్న వాళ్ళు కూడా గత సీజన్లో కంటెస్టెంట్ లేక విన్నర్ కూడా అయిపోయిన పరిస్థితి మనం చూసాం కదా. మళ్ళీ సానుభూతి ఏదో మనం క్రియేట్ చేసుకోవాలి, వలవల ఏడు చేయాలి, ఇక్కడ కొళాయిలు ఓపెన్ చేసేయాలంటే వర్కౌట్ కాదు. ఆడియన్స్ అమాయకులు కాదు, అన్నీ గమనిస్తారు. ఇంకొకరు టార్గెట్ చేయడం ద్వారా వచ్చే సింపతి పవర్ఫుల్. ఇది ఆమెకి ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో బాగా వర్కౌట్ అయ్యింది. సో మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో 25% వరకు అయితే ఓటింగ్తో నో రిస్క్లో అయితే లేదు, బిందాస్గా సేవ్ అయిపోతుంది. రెండో ప్లేస్లో ఎమాన్యుయల్, ఇతనికి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది, ఒక 20% మంచి ఓటింగ్ జరుగుతుంది. ఆయన షోలు నేను చూసింది, ఫాలో అయింది కానీ లేదు, కానీ ఆయన ఫన్ టైమింగ్ అయితే ఐడియా ఉంది నాకు. అప్పుడప్పుడు అరాకొర బిట్లు చూసినా సరే మంచి స్పాంటేనియస్గా టైమ్లీగా కామెడీ చేస్తాడు కదా. మరి 1 వీక్లో కూడా పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో, హెల్దీ కామెడీతో, ఆ మధ్యన గుండు అంకుల్ కొద్దిగా ఇష్యూ అయినా ఆ తర్వాత కూడా జాగ్రత్తగా పడతా, జెన్యున్గా ఉంటా, అన్యాయం జరిగితే మెయిన్ పోరాడుతున్నాడు. సరేలే ఆడియన్స్ చూస్తారులే వదిలేకుండా తన ప్రయత్నం, తన బాధ, తన లాజిక్ ఏంటి పట్టుకొని ఆ స్పిరిట్ ఉండాలి. ఫన్నకు ఫన్ ఉంది, ఫైర్కి ఫైర్ ఉంది, ఆ స్పాంటేనియస్గా తీసుకుంటున్నాడు, మళ్ళీ అదే పట్టుకొని క్యారీ చేయట్లా. సరే అన్న, నా ప్రయత్నం చేశాను, నా బాధ నేను పడ్డా, నాకు అన్యాయం జరిగింది, ఆట మొదలు పెట్టకుండా అవుట్ అయిపోయినట్టు బాధ కదని చెప్పడంతో ఆడియన్స్ అన్నీ చూశారు కదా, అరే బాబు నిజంగా ఆయనకి అన్యాయం జరిగింది. పైగా అటు సంజన ఇతని కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. సో ఆయన ఉండాలి అనే ఫీలింగ్ రావడంతో మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈయన సెకండ్ ప్లేస్. ఇక థర్డ్ ప్లేస్లో సంజన. మరి ఈ అమ్మాయి నామినేషన్లో ఉంది కదా, ఇప్పుడు ఏంటి ఓటింగ్ జరగకపోతే కెప్టెన్ కదా అవుట్ అయిపోద్ది అంటే, ఆ కెప్టెన్ ఇమ్యూనిటీ అనేది వచ్చే వారానికి నామినేషన్లో లేకుండా అప్పటికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ఆడియన్స్ ఓట్లతోనే సేవ్ అవ్వాలి. ఆడియన్స్ ఓట్లు పడలేదు అంటే కెప్టెన్ అయినా సరే ఇమ్యూనిటీ ఉండదు, అవుట్ అయిపోద్ది, నో డౌట్. ఆవిడ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాలి. కానీ 100% కూడా ఈ వారం అయితే సేవ్ అవుతుంది. సో వచ్చే వారం కూడా నామినేషన్లో ఉండదు కనుక చక్కగా బిందాస్గా 2 వారాలు అయితే ఆవిడ ఆట అయితే ఎంజాయ్ చేయొచ్చు ఆడియన్స్. సో మనకు హౌస్లోకి వచ్చేటప్పటికి సంజన ఏంటంటే ఓల్డ్ హీరోయిన్,
గ్లామర్ హీరోయిన్ అని మాత్రమే తెలుసు. బట్ ఆవిడ ఇక్కడికి వచ్చాక ఆవిడ రియల్గా ఎలా ఉంటుందా అసలు ఏమాత్రం అంచనా లేకుండా వచ్చి అదరగొట్టేస్తుంది, ఆటని ఎక్కడికో తీసుకెళ్తుంది. చాలా జోవియల్గా మంచి టైమింగ్తో పిచ్చ లైట్ తీసుకుంటూ నాకు ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను ఆడడానికి వచ్చాను, ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, చేస్తానని మాదిరిగా ఉంది. నిన్న ఆయన ఇమాన్యుయల్ కూడా అన్నట్టుగా డైమండ్ నాకు, ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ సూపర్, చాలా జోవియల్గా ఉంటుంది, నాకు మంచి సింక్ అయింది అని ఆయన చెబుతున్నట్టుగా. నిజంగా దాంతోపాటు ఒక స్ట్రాంగ్ లేడీ కూడా దేనికైనా రెడీ అన్నట్టు ప్రిపేర్ అయిపోయి, అయితే ఏమైద్ది, గొడవ అయిద్దా, నెగిటివ్ అయిద్దా, పాజిటివ్ అయిద్దా, ఎలా రీచ్ అవుద్ది, ఏమీ లేవు. సో వెల్గా ప్లాన్ చేసుకుని కొన్ని, ప్లాన్ చేయకుండా కొన్ని చక్కగా ఆడుకుంటూ పోతూ ఉంది. సో ఫస్ట్ వీక్లో ఈ సీజన్కి సంబంధించి షో మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది అంటే కేవలం సంజన అనే చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ ఎవరు అంటే టక్కన చెప్పే ఫస్ట్ పేరు ఈ అమ్మాయి సంజన పేరే వస్తుంది. ఇప్పుడు ఆ వాష్రూమ్ గొడవ కావచ్చు, ఎగ్ టాస్ గొడవ కావచ్చు, కెప్టెన్సీ టాస్ కావచ్చు, మొత్తానికి అన్ని పాత్రధారులు, సూత్రధారులు, కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా సంజన చుట్టూనే తిరిగారు. ఇక్కడ సంజన ఉంటే సంజన చుట్టూనే తిరుక్కుంటూ వచ్చారు. అట్లా అక్కడికి అసలు నోరే విప్పని ఆశేషాయిని, నోరే విప్పని సృష్టి వర్మ, అసలు నోరు ఉందా లేదో తెలియని సుమన్ శెట్టి, అట్టగే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ అందరికీ నోరు తెరిపించి 4 మాటలు, తిట్లో మాటలు, అరుపులో కేకలో ఏదో ఒకటి ఒక తిప్పుతూ వచ్చింది. సో ఇంకా బిగ్ బాస్ పర్ఫెక్ట్గా ఈమె నుంచి కంటెంట్ క్రియేట్ చేసుకోవట్లేదు, జనరేట్ చేసుకోవట్లే, ఒక కంటెస్టెంట్స్ తాలూకా ఫుల్ డెప్త్ ఇంకా వాడుకోవట్లేదు అని నేను అంట. ఎందుకంటే ఈమెకు కానీ ఒక సీక్రెట్ టాస్క్ కానీ ఇచ్చి ఉంటే ఇంకా రచ్చరంబోలు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నన్ను కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళేటప్పుడు ప్రాంకా అని కొందరు డౌట్, లేదు సీక్రెట్ టాస్క్ అని ఇంకొందరు డౌట్. సో ఇంకా పవర్స్ కానీ ఇచ్చి సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇచ్చి ఒక స్పెషల్గా కుమ్మేస్తే ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్తుంది, నో డౌట్. మరి సాటర్డే ఎపిసోడ్లో మరి ఈవిడ కెప్టెన్సీ గురించి అసలు నాకున్న రైట్స్ ఏంటి, వాళ్ళ అబ్జెక్షన్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, హోస్ట్ ఏమైనా చెబుతారేమో, అమ్మ టెనెంట్స్ కన్నా ఓనర్స్ కంటే కెప్టెన్కి పవర్స్ ఎక్కువ, కెప్టెన్ చెబితే ఎవరైనా చేయాలి, అంతే తప్ప వాళ్ళు ఏం చెబుతున్నారు మాట్లాడితే పెద్ద గొడవలు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫ్రైడేలో చాలా జరిగినాయి మనకి. బట్ సాటర్డే కొంచెం చూపిస్తారు, ఆ కొంచెంలో మరి ఎంత ఉంచుతారు, ఎంత లేపిస్తారు. కానీ ఎందుకంటే ఆవిడ ఏది చెప్పినా మేము ఓనర్సు, మేము మానిటర్సు, నేను వాష్రూమ్కి మానిటర్, నా పవన్ కళ్యాణ్ అంటే నేను కుకింగ్ మానిటర్ కాబట్టి నాకు చెప్పక్కర్లేదు, నేనే చెప్పాలనేసి ఈ ప్రియా అంటే, ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే మేమే ఇన్ఛార్జీలు, మేమే మానిటర్స్, మేమే ఓనర్స్ అంటే మరి ఈవిడేంటి. సో ఆ విషయం మీద ఆల్రెడీ పెద్ద లొల్లు అయితే అయ్యింది. మరి ఇంకేకంగా ఆవిడని సంజనాని కెప్టెన్సీ రూమ్కి రానియమో, నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఆవిడనే రానియరంట, ఆవిడ మీద బాయ్ కట్ అంట. లేకపోతే మిగతా వాళ్ళందరూ అసలు ఆవిడ యాక్సెస్ ఇచ్చినా రానివ్వమనే విషయంలో మొత్తానికి పాత వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళు పెడతానని చెప్పడం. ఆ నేపథ్యంలో అసలు ఎవరిని పెట్టిందని కూడా మనకు ఆ స్పెషల్ వీడియో ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేటట్టు ఆ లీక్స్ అండ్ అప్డేట్స్ అన్నీ కలిపి మరొక వీడియో అప్లోడ్ చేసి అందులో చూడండి. నెక్స్ట్ లెవెల్ గొడవలు అయినాయి. సో ఎనీవే ఇక ఓటింగ్ ఎటో పోతుంది కనుక సరే ఆవిడైతే పక్క సేవ్. ఇక 4వ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఒక 13% ఫైనల్ డేకి వచ్చేసరికి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇతనికి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ తప్ప పర్టికులర్గా హౌస్లో ఏం చేశాడంటే ఎస్ఆర్ ప్రజెంట్ సార్ అనడానికి, అటెండెన్స్ వేసుకునే దానికి వచ్చినట్టు ఉన్నాడు తప్ప కంటెంట్ అయితే లేదు. కానీ ఓటింగ్లో కొన్ని పోల్సులు థర్డ్ ప్లేస్లో సంజనా కంట డామినేటింగ్లో ఆయన థర్డ్ ప్లేస్లో ఉంటే 4th సంజనా ఉంది. ఓవరాల్గా అన్నింటిలో చూసుకున్నా సరే 4th ప్లేస్లో అయితే ఉన్నాడు. అయితే ఏదో బలమైన శక్తిని వెనకుందని మాదిరిగా ఎక్కడి నుంచో ఒక ప్రాంతం నుంచో ఒక ఏదో రకంగా మొత్తం గట్టి ఓటింగ్గా జరుగుతూ ఉంది. మరి పాత ఫ్యాన్స్ తెలియదు, ఇంకేమో తెలియదు. కానీ సరే ఇక 5వ ప్లేస్లో ఎవరంటే రాము రాథోడ్, ఒక 9% వరకు ఉంది. ఈ వీక్లో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ సృష్టి వర్మ కోసం ఇతడు టాస్క్ తీసుకొని ఆడడం. ఆమె టాస్క్ ఆమె ఆడుకున్నా అంత గట్టిగా ఫైట్ చేసేది లేదు, కానీ ఇతడు మాత్రం ఆవిడ కోసం ఇతడే చూజ్ చేసుకుని అదరగొట్టేశాడు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికంటే మించి ఆడాడని చెప్పాలి, అద్భుతంగా ఆడాడు కదా. అలాగే మొన్నటి వరకు ఏంటి ఆ మనీష్, ఆ ప్రియ, ఆ శ్రీజ ఫుడ్ ఇష్యూ దగ్గర నుంచి నోటికాడి కూడు లాగేశాడు, ఆయన ఇన్నోసెంట్లో నటించేస్తున్నాడు, ఆ నెగిటివ్ వైబ్ వస్తుందని వీళ్ళందరూ టార్గెట్ చేసినప్పుడు ఎలివేషన్ వచ్చింది. ఆ తర్వాత టాస్కులు స్పిరిట్తో మరింత పెరిగింది, బాగా ఉంది. ఇక 6వ ప్లేస్లో డీమాన్ పవన్, ఇతను కూడా 8% ఉంది. కామన్ అర్సులో ఒక్కడే నామినేట్ అయ్యాడు. అసలు ఈ వీక్ ఈ సీజన్లో వచ్చేటప్పుడు కూడా నానోటి తినేయని చెప్పాడు, డల్గా ఉంటున్నాడు, యాక్టివ్గా ఉండట్లే, మాట్లాడట్లే, ఇతను కూడా వస్తున్నాడు అని చెప్పే కదా. ఇతరులో కూడా ఇప్పుడు చూస్తే కామనర్స్ అందరిలోకి కాస్త పాజిటివ్ తెచ్చుకున్నది ఇతడే. నోరు వేసుకుని పడిపోవట్లే, బిహేవియర్ కూడా బాగానే ఉంది, థింకింగ్ పవర్ కూడా బాగానే ఉంది, మంచిగా లాజికల్ చెబుతూ ఉన్నాడు. కొన్ని ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పేస్తా, పళ్ళు పాడేసే కంటే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా, బిగ్ బాస్ ఊరికే మనకి బొట్ల పంపట్లేదు కదా, వాళ్ళతో ఏదో ఒక చేయించుకుని ఇద్దామని చెప్పడం. అలాగే పవన్ కళ్యాణ్ బాబు నువ్వు టంగ్ స్లిప్ విపరీతంగా అయిపోతాను, కాస్త అదుపులో పెట్టుకొని చెప్పడం, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ అయితే నోరు జారేస్తున్నాడు, హార్ష్గా అనేస్తున్నాడు. మళ్ళీ ఆయనే చెప్తుంది ఇది హార్ష్గా ఉండొచ్చు అంటూనే మాట తీరైతే వార్నింగ్లు ఇచ్చినట్టే. అసలు
సో అవన్నీ ఇతడు బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉన్నాడు. అలాగే ఆ మాస్క్ మ్యాన్కి నిన్న విషయంలో అయితే హైలైట్ అనేది చెప్పాలి. మీకేదో మీరు వెన్నుపోటు పొడిచారంటే మీరు బాధపడవచ్చు, హర్ట్ అవ్వచ్చు, నీతో నేను మాట్లాడను అనొచ్చు. అంతే తప్ప పార్ట్ ఆఫ్ గేమ్ అది. టాస్క్లో ఓడిపోతే మాట్లాడను, అన్నం తిన్నాం నలగడం ఏంటండి, అది కరెక్ట్ కాదని ఆయన అంత అద్భుతంగా చెప్పాడు. అంత జీవితాన్ని కాచి వడబోచేసిన తెల్లారులేస్తే చెప్పిన మాస్క్ మ్యాన్కి అతని ఏజ్లో 44 అయితే అతనికి 23 అంత చక్కగా చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే ఆ మెచ్యూరిటీని ఆడియన్స్ గమనిస్తారు, నిజమే కదా అని. మీకు ఒకవేళ ఏమనిపించింది కూడా మెసేజ్ పెట్టండి. కామనర్స్ అందరిలోకి ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు ప్రస్తుతానికి. మనం ఇంకా మాట అంతా చాలా ఉంది కదా. సరే 7వ ప్లేస్లో రీతు చౌదరి ఉంది. 5 to 6 ఫైనల్ డే వచ్చేసరికి ఒక 6% ఉంది. ఈమె కేటగిరీ సెలబ్రిటీ జోనర్లో వచ్చినా సరే ఎక్కువ కామనర్స్తోనే ఉంటుంది. అయితే ఈవిడ కంటెంట్ ఏమొచ్చింది ఈ వారం అంతా, తనూజ మీద కస్సుబుస్సులు ఆడింది, తలకి దెబ్బ తగిలిన తర్వాత ఇంకా అంతకుమించి కంటెంట్ ఏంటంటే నేనేది ఆ దొంగతనాలు చిన్న చిన్న సరదాగా ఫుడ్ కోసం ఫన్ కోసం అవి వీళ్ళు సీరియస్ తీసుకున్నారు. కానీ సంజన చేసినప్పుడు అవి ఒకటే ఈ పవనాలు ఇద్దరితో కలిపి ఫ్లట్టింగ్, ఈ పవనం వచ్చినప్పుడు ఆ పవనం వచ్చినప్పుడు ఇలా కాస్త తప్ప అంతకుమించి కంటెంట్ ఆ సీరియస్నెస్ ఏదో పెద్దగా కనిపించలే. ఇక తర్వాత సృష్టి వర్మ ఒక 3% పొద్దున్న డ్యాన్స్ చేస్తుంది, తర్వాత ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, సోఫాల్లో గోడల్లో హౌస్లో ఉందా లేదా అనే పరిస్థితి, కంటెంట్ అయితే లేదు. ఈవిడైతే రిస్క్ జోన్లో ఉంది. ఫైనల్లీ ఫ్లోరా షైనీ అనే కంటే కమల్ హాసన్ పుష్పక విమానం అనే చెప్పాలి. ఈవిడ 2%తో కంప్లీట్గా బాటంలో ఉంది. ఆవిడకి కూడా కాస్తో కోస్తో స్క్రీన్ స్పేస్ వచ్చింది, హడావిడి అయ్యింది, నోరు తెరిచింది, ఏడిచింది, ఎమోషనల్గా ఫీల్ అయ్యింది అంటే ఆ క్రెడిట్ కూడా సంజనాకే ఇవ్వాలి. నిజంగా నిన్న ఆయన ఎవరు అన్నట్టుగా పేరుని బాంబులు గొప్పవి కాదు, వెలిగించిన అగ్గిపుల్లదే క్రెడిట్ అనే మాదిరిగా ఈవిడితో కూడా నోరిపించిన క్రెడిట్ ఆవిడది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకున్న నాకున్న అంచనా ప్రకారం ఇంతవరకు ఎప్పుడు నా అంచనాలు తప్పలేదు. ఓటింగ్ అనాలిసిస్లో కానీ ఎలిమినేషన్లో 99% ఫ్లోరా షైనీ. ఒకవేళ ఈవిడ తప్పితే సృష్టి వర్మ. సరే ఈవినింగ్ కల్లా నేను కంప్లీట్గా ఫుల్ క్లారిటీతో వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరు మించి ఇంకేదైనా జరిగితే అప్పుడు మాట్లాడుకుందాం ఎందుకు ఏంటి ఎలాగనేది. సరే కానీ ఈవినింగ్ కల్లా ఓటింగ్ ప్రాసెస్ షూటింగ్ అయిపోయిన తర్వాత 100% వీళ్ళే ఎలిమినేట్, అఫీషియల్గా యూఆర్ ఎలిమినేటెడ్ అనే పదం కూడా వచ్చేసింది. సో ఇది జరిగిపోయిందని వీడియో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కోసం ఎదురు చూడండి. అది వచ్చిందంటే ఇంకా అందులో చెప్పింది అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. ఇక లీక్స్ అవన్నీ చెప్పే కదా అప్డేట్స్ మన జర్నలిస్ట్ అదిస్లో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మిస్ కాకండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టేసేయండి.